మీ జీవితంలో ఎప్పుడైనా అనుకోకుండా ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు, నష్టాలు జరిగినప్పుడు, ఇబ్బంది జరిగినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు మీరు ఎలా అనుకుంటారా? దేవుడే ఇలా చేశాడును అని మీరు అనుకున్నట్లయితే అది అబద్ధం. అసలు సత్యాన్ని మీకు చెప్తున్నాను ఇది నాన్న. బైబిల్లో ఏం చెప్తుందంటే దేవుడు మీకు జీవాన్ని చుట్టుకొచ్చాడు కానీ నాశనం చేయడానికి రాలేదని బైబిల్ చెప్తుంది. ఆ వాక్యాన్ని మనం ఆ వాక్యాలు తీసి చదువుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూసారండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, ఏం చేయడానికి వచ్చారు, మనకేటి ఇవ్వడానికి వచ్చారు అనే విషయాన్ని మనకి క్లియర్గా రాయబడినది. దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చును, కానీ మరి దేనికి రాడు. కానీ గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని చెప్తున్నారు. దేవుడు మనకి నాశనం చేయడు, హత్య చేయడు, దొంగతనం నీ వద్ద నుంచి ఏదైనా తీసుకోడు. ఇప్పుడు అనారోగ్యం ఉంది, ఆరోగ్యాన్ని తీసివేయడము ఇక్కడ రాయబడింది. అనారోగ్యాన్ని, రోగాల్ని ఇవి దేవుడు కలిగి చేసేది కాదనే విషయం తెలుస్తుంది. నాశనము కూడా ఆయన చేయడు అనే విషయం తెలుస్తుంది. ప్రారంభంలో మీకు ఏం చెప్పానంటే మన జీవితంలో ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు దేవుడే ఇలా చేశాడేమో అని చాలామంది అనుకుంటారు. కానీ సత్యము, నిజం ఏమిటంటే అది కాదనే విషయాన్ని బైబిల్ చెప్తుంది. దేవుని స్వభావం అది కాదని తెలియచేస్తుంది. మనకి ఇంకా పాత నిబంధనలో మరొక వాక్యాన్ని తీసుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 19వ వచనంలో చూడండి. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను ఎదుట ఉంచి భూమి ఆకాశము మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను ఎదుట ఉంచి అంటే ఈ వాక్యం చదువుతుంటే మనకి ఏం తెలియచేస్తుందంటే దేవుడు మనకి చాయిస్ ఇచ్చాడు, ఎంచుకునే అవకాశాన్ని ఇచ్చాడు అనే వాక్యం తెలియచేస్తుంది. అయితే కొత్త నిబంధనలో మరొక వాక్యం తీసుకుని చూద్దాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను 1వ అధ్యాయంలో మంచి మాట రాయబడినది. ఆయనలో జీవముండును, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండును. చూడండి, ఆయనలో జీవముండును, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండును. దేవుడు జీవాన్నిచ్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. ఇంకో విషయం చూడండి, ఆయనలో జీవముండును, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండును. ఆయన జీవాన్నిచ్చుటకు వచ్చి ఉన్నాడు చెప్పాడు. ఆయన దగ్గర జీవం ఉందని కాదు, ఆయనే జీవము. అందుకే బైబిల్లో కొత్త నిబంధనలో మనం సువార్తల్లో చూసుకుంటే ఆయన ఎన్నడూ కూడా ఎవరికి కూడా ఆయన నాశనం చేసినట్లుగా మనం చూడలేదు. ఎవరికైనా ఆయన ఇబ్బంది పెట్టినట్లుగా మనం చూడలేదు. ఎవరైనా ఆయన వద్దకు వచ్చినప్పుడు నువ్వు ఇంతకాలం ఇంకా బాధింపడాలి, ఇంకా నువ్వు అనుభవించాలి అని ఎక్కడ కూడా ఆయన బైబిల్లో మనకి కనబడలేదు. కొత్త నిబంధనలో మత్తయి సువార్త నుంచి సువార్తలు చూసుకుంటే ఆయన ఎన్నడూ కూడా ఎవరికి కూడా రోగాన్ని కలుగు చేయలేదు, నాశనం కలుగు చేయలేదు, ఎవరిని హత్య చేయలేదు, ఎవరి యొద్ద నుంచి ఆరోగ్యాన్ని దొంగిలించలేదు. ఆయన అనారోగ్యం కలిగిన వారికి, రోగులకి, పక్షపాతం వారికి, మూగవారికి, గుడ్డివారికి, మరణించిన వారికి ఆయన జీవాన్ని ఇచ్చాడు. ఆయనలో జీవముండును, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండునని రాయబడింది. ఆయనే జీవమై ఉన్నాడని రాయబడినది. ఆ జీవము రోగుల యొద్దకు వచ్చినప్పుడు ఆ జీవాన్ని పొందుకొని వాళ్ళు జీవం కలిగిన వారు, అంటే మరణించిన వారు మళ్ళీ బ్రతికింపబడ్డారు.
రోగులు స్వస్థపరచబడ్డారు, దెయ్యం పట్టిన వారు విడుదల పొందుకున్నారు, పక్షవాయు కలిగిన వ్యక్తి నడవగలిగాడు, మూగవారు మాట్లాడగలిగారు, చెవిటివారు వినగలిగారు. ఎందుకంటే ఆయనే జీవమై ఉన్నారు. ఆ జీవము ఆ రోగుల యొద్దకు వెళ్ళినప్పుడు ఆ జీవాన్ని పొందుకున్నారు. వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ జీవాన్ని దయచేశారు. అప్పుడు ఏమైందంటే వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకున్నారు, ఆరోగ్యం పొందుకున్నారు. మన జీవితాల్లో మనమందరము కూడా దేవుని జీవాన్ని పొందుకునే వారముగా ఉండాలి. దేవుడు అది సమృద్ధిగా ఇవ్వడానికే వచ్చి ఉన్నానన్నాడు. జీవం అంటే ఏంటంటే శాంతి, సమాధానము, ఆరోగ్యము, ఐశ్వర్యం ఇవన్నీ కూడా అది మీకు సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏమనుకుంటున్నాడంటే, తన మాట ఏమని చెప్తున్నాడంటే, మీకు నేను సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. శాంతి సమృద్ధిగా, సమాధానాన్ని సమృద్ధిగా, ఐశ్వర్యం సమృద్ధిగా, ఆరోగ్యం సమృద్ధిగా, సంతోషం సమృద్ధిగా, కొంత కొద్ది కాదు. ఈ లోకం ఇచ్చే శాంతి కాదు. ఆయన శాంతినే మీకు ఇచ్చుచున్నాడు. కాబట్టి మీరు ఈ రోజు నుంచి కూడా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండండి. దేవుని స్వభావాన్ని మీరు తెలుసుకునే దినం ఏంటంటే, ఏదైనా నష్టం జరిగితే, ఏదైనా అనారోగ్యం కలిగితే, ఏదైనా అనుకోకుండా మనకి సడన్గా ఒక దుర్వార్త వినబడినా ఇది దేవుడే చేశాడని, దేవుని చిత్తమని అనే మాటను అనకండి. ఎందుకంటే దేవుని వాక్యము అలా చెప్పట్లేదు. దేవుని యొక్క స్వభావము అలాగని మనకు రాయబడలేదు. బైబిల్లో రాయబడినది ఆయన ఏం చేసి ఉన్నాడంటే సమృద్ధమైన జీవడానికి ఇచ్చాడు. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మీకు అనారోగ్యాలు కానీ, రోగాలు కానీ, మరణాలు కానీ, యాక్సిడెంట్లు కానీ, ఆర్థిక నష్టాలు కానీ, వ్యాపారంలో కోల్పోవడం కానీ, ఇవన్నీ కూడా అపవాది కలుగు చేస్తాడు, దేవుడు కలుగు చేయడు అనే విషయం మీరు తెలుసుకోండి. మీరు ఎంత ఎక్కువగా దేవుని స్వభావాన్ని అర్థం చేసుకుంటారో అంత ఎక్కువగా మీరు దేవునితో సహవాసం చేయగలుగుతారు. చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి గురించి మీరు ఒక చెడు స్వభావాన్ని, చెడు ఆలోచన కలిగి ఉంటే అతనితో మీరు సహవాసం చేయలేరు, అతనితో మాట్లాడలేరు. అతని గురించి మంచిగా మీరు తెలుసుకున్నట్లయితే అతనితో మీరు మాట్లాడగలుగుతారు, అతనితో మీరు సహవాసం కలిగి అతనితో ఏ విషయాలైనా పంచుగలుగుతారు. కానీ దేవుని గురించి అదే విషయాన్ని, దేవుడి గురించి కూడా మీరు దేవుని స్వభావాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే ఆయనతో మీరు సహవాసం చేయగలుగుతారు. ఆయన మీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. దేవుని స్వభావము, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుడు మీకు సమృద్ధమైన జీవం ఇచ్చేట్టుగా ఆయన ఇచ్చి ఉన్నాడు. శాంతి సమృద్ధిగా ఇవ్వాలనుకుంటున్నాడు. మీ హృదయంలో సమాధానంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఆ జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు అంటున్నాడు. మీకు వింటున్న మీ అందరికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే తన హృదయంలో ఉన్న మాటను మీకు తెలియజేస్తున్నాడు. బైబిల్లో నుండి మీకు సమృద్ధమైన జీవాన్ని ఇచ్చేటికి నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి భయపడకండి. దేవుని గురించి అనాలోచనలు అంటే మనం మిస్అండర్స్టాండ్ చేసుకున్న ఈ భావాలన్నింటినీ కూడా మనం తీసివేసి, నా తండ్రి, నా ప్రభువు, మా రక్షకుడైన యేసు ప్రభు మమ్మల్ని ప్రేమించుచున్నాడు, ఆయన మమ్మల్ని ప్రేమించి ఆయన మాకు అన్ని ఇచ్చుచున్నాడని మీరు ఆయన వద్దకు వచ్చినప్పుడు, ఆయనతో మీరు మాట్లాడినప్పుడు దేవుని వాక్యంలో చెప్పబడిన ప్రతిదీ కూడా మీరు పొందుకోగలుగుతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని యొక్క సంతోషాన్ని అనుభవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినమును మీ బిడ్డలకి సమృద్ధిగా జీవాన్నిచ్చుటికే నేను వచ్చున్నాను చెప్పి ఉన్నావు. శాంతిని, సమాధానం సమృద్ధిగా వచ్చుటికే వచ్చున్నాను చెప్పావు తండ్రి. మా జీవితాల్లో ఏదైనా నష్టాన్ని, ఏదైనా మరణాలని, ఏదైనా రోగాన్ని మేము చూసినప్పుడు అది దేవుని వలనే వచ్చిందని మేము అనుకోవడం తప్పు అనే విషయాన్ని మాకు తెలియజేస్తున్నావు తండ్రి. ప్రభువా, మీ స్వభావాన్ని మేము అర్థం చేసుకున్నాం. మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. మీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా మీ నామాన్ని ఉచ్చరిస్తున్నాను.
యేసు నామములో మీ బిడ్డల శాంతి కలుగును గాక. యేసు నామములో మీ బిడ్డలు ఎవరైతే వింటున్నారో ఈ వీడియోలో వాళ్ళందరికీ హృదయాల్లో శాంతి యేసు నామములో కలుగును గాక, సమాధానం కలుగును గాక. వాళ్ళ యొక్క గృహంలో, వాళ్ళ పిల్లల్లోని, వారి జీవితాలు, భార్య బిడ్డల్లోని, భార్య భర్తల్లోని, అందరిలో, తల్లి తండ్రుల్లో అందరిలో కూడా మీ శాంతి సమాధానము యేసు నామములో ఏలుబడి చేయబడును గాక. కుటుంబాలపై ఏలుబడి చేసిన శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. వాళ్ళ కుటుంబాల నుంచి యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వాళ్ళ వ్యాపారాల నుంచి యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఏదైతే మీ బిడ్డలు పట్టుకున్నారో, ఏదైతే మీ బిడ్డలు వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్నారో వాటిలో యేసు నామములో అభివృద్ధి కలుగును గాక. యేసు నామములో వృద్ధి కలుగును గాక. తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను, నీకే మహిమ చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు మీరు దీవించినందుకు, ఆశీర్వదించినందుకు, సమృద్ధమైన జీవాన్ని ఇచ్చుటకు మీరు వచ్చి ఉన్నారు, మీరు ఇచ్చి ఉన్నారు. నీకు వందనాలు. అది మీ బిడ్డలు సంపూర్ణంగా పొందుకోవడానికి కృప యేసు నామములో కలుగును గాక. తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ఆమెన్.